తనకి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడ తీసుకెళ్లిన పోలీసులు ఆయన్ను వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం కనిపిస్తుంది. కోర్టులో హాజరుపరిచే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ లీలా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. లీలా, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చినటువంటి వల్లభనేని వంశీని మరి కొద్దిసేపటి క్రితమే కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా గవర్నమెంట్ హాస్పిటల్కి, ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు. అనంతరం రిమాండ్ కూడా విధించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మనం చూడొచ్చు, ఇక్కడ మనం జీజీహెచ్ దగ్గర హాస్పిటల్ వద్ద దగ్గర ఉన్నాము. ఇక్కడ పోలీసు బలగాలు కూడా రావడం అయితే జరుగుతుంది. పోలీసులు కూడా ముందస్తుగానే వచ్చారు. ఎందుకంటే వల్లభనేని వంశీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు. వారు కూడా హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లోనే ఉన్నారనేది మనకి ముందస్తు సమాచారం. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం అయితే జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి పోలీసులు కూడా వచ్చి ముమ్మరంగా మోహరించున్నారు. ఎందుకంటే ఎనీ టైమ్ ఏ నిమిషం అయినా సరే వల్లభనేని వంశీని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించవచ్చు. ఇక్కడికి తీసుకొచ్చి టెస్టుల నిమిత్తం తీసుకొస్తారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు అయిన అనంతరం కోర్టుకి హాజరుపరుస్తారు. ఈ నేపథ్యంలో మధ్యలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీస్ బలగాలు, పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ముమ్మరంగా అయితే మాత్రం ఇక్కడికి రావడం అయితే జరిగింది. అలాగే వంశీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉన్నందున దానికి సంబంధించి కూడా పోలీస్ యంత్రాంగం ముందస్తు చర్యలు చేపడుతున్నారు. అలాగే ఎటువంటి అల్లర్లు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ కూడా అమలు చేస్తున్నామని చెప్పేసి ఇప్పటికే ఎస్పీ గంగాధర్ కూడా ప్రకటించడం అయితే జరిగింది. నగరంలో ఎటువంటి ర్యాలీలు లేకపోతే బైక్ ర్యాలీలు కానీ, ఎటువంటి గొడవలు కానీ, అలజడులు కానీ సృష్టించడానికి వీల్లేదని, పోలీస్ యాక్ట్ 30 కూడా అమల్లో ఉందని చెప్పి కూడా ఇప్పటికే మన దగ్గర సమాచారం ఉంది. అలాగే ఇక్కడ పేరు నానిని, అంటే మచిలీపట్నంలో పేరు నానిని కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేశారు. ఎవరైతే వైసీపీ లీడర్లు ఎవరైతే అల్లర్లకి గొడవలకి పాల్పడతారో వాళ్ళందరినీ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పూర్తిగా అక్కడ ధ్వంసం చేయడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేయడం, క్షణాలలోనే అక్కడ ఉన్నటువంటి కారును కూడా ధ్వంసం చేయడంతో పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి. ఇదే నేపథ్యంలో అక్కడ కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తి మీద తన్ని కిడ్నాప్ చేసి ఇప్పటి వరకు కూడా తన్ని బెదిరించినటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో హర్షవర్ధన్ తన కుటుంబ సభ్యులు కిరణ్ అయితే వచ్చి మన పడమట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అయితే నేరుగా తీసుకొచ్చి వంశీని మాత్రం ఇప్పుడు కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి ఇక్కడ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. అతనికి పూర్తిగా పరీక్షలు నిర్వహించిన అనంతరం అప్పుడు కోర్టుకి కూడా వారిని హాజరుపరచడం జరుగుతుంది. కోర్టులో కూడా రిమాండ్ 14 రోజుల పాటు రిమాండ్ విధించేటటువంటి అవకాశం ఉందనేసి మన దగ్గర సమాచారం ఉంది. శ్రీనివాస్, ఓవరాల్ గా అయితే మాత్రం ఇప్పటికే పోలీస్ బలగాలు అయితే మాత్రం ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఎనీ టైం కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి వల్లభనేని వంశీని కూడా ఇక్కడ తీసుకొస్తారు. వల్లభనేని వంశీ భార్య కారును కూడా ఇప్పటికే పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆమె ఫోన్ కూడా సీజ్ చేశారు. ఆమెను కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి. ఆమెని వెంటనే హైదరాబాద్ కూడా తరలించారు. అయితే ఎప్పటికప్పుడు పోలీసులు అయితే మాత్రం ఎటువంటి వైసీపీ నేతలు, వైసీపీ మోకలు కూడా ఎక్కడ అల్లజల్లు అలాగే గొడవలు సృష్టించకుండా పోలీసులు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున కూడా మోహరించుంటున్నారు. ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చే పరిసర ప్రాంగణాలు కూడా మొత్తం అంతా కూడా పోలీసులు ఇప్పటికే వచ్చేశారు. అలాగే చుట్టుపక్కల వైసీపీ వల్లభనేని వంశీ అనుచరులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ గొడవలు జరిగేటటువంటి అవకాశం ఉన్నందున ఇక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీసులు అయితే రావడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలో అయితే మాత్రం అలర్ట్గా ఉండాలని ఎక్కడికక్కడ పోలీసులు అయితే మొత్తం అంతా కూడా హాస్పిటల్ కాంపౌండ్ అంతా కూడా వాళ్ళు